ఈరోజు మా కాకినాడ కిచెన్లోని మేము దప్పనం పెట్టుకుంటున్నామండి. చూడండి, దాంట్లో కావాల్సిన సామగ్రాలు చూపిస్తాను. ములక్కాడండి, గుమ్మడికాయ ముక్క అండి, ఉల్లిపాయ అండి, పచ్చిమిరకాయలు, వంకాయ, టమాటా, ఆనపకాయ అండి. ఇవన్నీ మళ్ళీ చూపిస్తాం కదండి. ఇవన్నీ మళ్ళీ కోసిన తర్వాత ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ పెడతానండి. పెట్టుకున్న వంకాయ ముక్కలు వేస్తున్నాను చూడండి. వంకాయ ముక్కలు ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలండి, టమాటా ముక్కలండి, ఇదిగోండి ఆనపకాయ ముక్కలండి వేసాం కదండి. ఇందులో ఇది పసుపు, వేసాం కదండి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఉప్పు తగినంత ఉప్పు అండి. వేసాం కదా, ఉప్పు వేసాం కదండి. గొప్పలేదు ఇప్పుడు ఇలాగే వేసాం కాబట్టి ఇలా కుంచుకొని పైకి కిందకి వస్తుంది కాబట్టి అండి పెట్టేసి మగ్గాయి కదండి. ఇప్పుడు ములక్కాయలు వేస్తున్నాను. ముందుగా వేస్తే ఉడికిపోయి తీసిన కింద వేసేస్తాను. ములక్కాయలు వేసాం కదండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి బాగా ఉంటుందండి. ఇవన్నీ వాటర్ వేస్తున్నాను. బాగా ఉడకాలండి. ఇంకా అన్నాం కదండి, ఉడుకుతున్నాయండి కూర. ఇప్పుడు పులుపు వేస్తున్నాం చూడండి. చింతపండు పులుపు, అన్నీ ఆనపకాయ ముక్కలు అన్నీ, ములక్కాడ, టమాటా అన్నీ వేసాం కదండి. వంకాయ అదిని దప్పనం అండి. చూడండి ఎలా ఉందో. మీరు కూడా వండుకొని తిని చూసి మాకు లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.